बच्चों, सबको शुभोदय। आज हमें 10वीं कक्षा में पांचवी पाठ का नाम लोकगीत। लोकगीत का कवि भगवत शरण उपाध्याय। यह एक निबंधात्मक पाठ है। यह पाठ का विधा निबंधात्मक पाठ है। आज लोकगीत भाषा की बात में यह संज्ञा कहलाता है। भाषा की बात में लोकगीत संज्ञा कहलाता है। आज हमें भगवत शरण उपाध्याय यह लोकगीत के बारे में क्या क्या जानकारी करेंगे हम देखेंगे। देखो बच्चों, उन्मुखीकरण में एक गेय हमको दिए थे। यह गेय पढ़ेंगे, सुनाऊंगी, सभी श्रद्धा से सुनो। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कह सखिया अब कलियां, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है। దీన్ని మనము పాట రూపంలో కూడా పాడవచ్చు। అది ఎలా అంటే మెహందీ హై రచనే వాली, हाथों में गहरी लाली, कह सखिया अब कलियां, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है। చూడండి, మనం పద్యంలాగా పాడినప్పుడేమో నార్మల్గా అనిపించింది, అదే ఒక పాటలాగా పాడితే చాలా ఆహ్లాదకరంగా, అంటే వినాలి అనిపించేటట్టు ఉందన్నమాట। అలానే మన లోకగీత్ అంటే జానపద గేయాలు, మనసుకు హత్తుకునే జానపద గేయాల గురించి మనం ఇవాళ లెసన్లో చెప్పుకుందాం। చూడండి, ఇక్కడ ఉన్ముఖీకరణకి సంబంధించిన ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు। हाथों में क्या रचने वाली है? हाथों में क्या रचने वाली है? మెహందీ। हाथों में అంటే హాతో అంటే చేతుల్లో ఏం మనం చేసుకుంటున్నాం, అలంకరించుకుంటున్నామంటే మెహందీతో అలంకరించుకుంటున్నాం। दूसरा, इस तरह की गीतों को क्या कहा जाता है? ఇలాంటి గీతాలను ఏమి అంటారు? ఇలాంటి గీతాలను లోకగీత్ అంటారనమాట। किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं? అంటే ఏ ఏ సందర్భాల్లో ఈ లోకగీత్ పాటలు పాడబడతాయి అంటే कुछ विशेष अवसरों पर, जन्मदिन अवसर पर, शुभकामनाएं अवसर पर और शादी और कुछ विशेष अवसरों पर यह लोकगीत गाए जाते हैं। इनके बारे में अभी कुछ जानकारी कर लेंगे। उद्देश्य, छात्रों को निबंध लेखन की प्रेरणा देते हुए निबंध शैली से अवगत करना, भाषा के मनोरंजन के रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों का सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है। అంటే పిల్లల్లో ఒక నిబంధాత్మక శైలిని రూపొందించడం, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని మనం డెవలప్ చేయడమే ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। చూడండి, విద్యా విశేష చూద్దాం। లోకగీత్ నిబంధ పాఠ హై। ఫస్ట్ చెప్పుకున్నాం కదా, పాఠ కా విధా కైసా హై అంటే నిబంధ పాఠ, నిబంధాత్మక పాఠ। నిబంధ కా అర్థ, నిబంధ అంటే ఏంటి? బాంధనా అంటే కట్టడం, అంటే అన్నిటినీ కూడా ఒకటి చేయడం అన్నమాట। సుందర్ और उचित शब्दों के द्वारा भावों की ప్రస్తుతి హై నిబంధ హై। అంటే మంచి వర్డ్స్, మనకి వినసొంపుగా ఉండే వర్డ్స్ తోటి, వాటి ద్వారా భావోంకి ప్రస్తుతి హై, మన యొక్క భావాలని వ్యక్తపరచడమే నిబంధ్। రామచంద్ర శుల్క్ కే అనుసార్ నిబంధ్ గద్యకి కసౌటి హై। ఈ రామ్ శుల్క్ అనే ఆయన అభిప్రాయ ప్రకారంగా ఇది గద్య భాగంలోకి వస్తుందన్నమాట, కసౌటి హై। అయితే మనకి ఈ నిబంధాత్మకలో మన కవి ఎవరు అంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్। ఈయన భగవత్ శరణ్ ఉపాధ్యాయ్, తన పేరు ఏంటంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్। భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ హిందీ సాహిత్యకే సుపరిచిత రచనాకార్ హై। అయితే ఈ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ అనే అతను హిందీ సాహిత్య రచనాయంకే సుపరిచిత్ అంటే మంచి ఒక పరిచితమైన వ్యక్తి అన్నమాట, రచనాకార్ హై, అంతటి రచనాకారుడు ఈ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్। ఇన్కా జన్మ 1910 में हुआ। ఈయన యొక్క జన్మ ఎప్పుడు జరిగింది అంటే
1910 ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాలి. చూడండి, కవి పరిచయ్ మోస్ట్ ఇంపార్టెంట్, 3 మార్క్స్కి మనకి గెయిన్ చేస్తుంది పబ్లిక్ ఎగ్జామ్స్లో. అయితే ఈ జన్మ అనేది హిందీలో ప్రతి ఒక్క అంకెని రాయడానికి మనకి వచ్చి ఉండాలి. 1910 అంటే మనం ఓన్లీ అంకె వేస్తే అక్కడ హిందీకే అక్షరోమే లిఖి అంటారు. అప్పుడు మీరు 1910 అని రాయాలన్నమాట. इन्होंने कहानी कविता 1910 इन्होंने कहानी कविता रिपोर्टर्स निबंध बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. तानी को టాలెంట్స్ దేంట్లో ఉండే అంటే కహానీ కథలు రాయడంలో, కవితలు రాయడంలో, రిపోర్టర్గా మరియు నిబంధాత్మక ఇట్లా నిబంధనలు, బాల్ సాహిత్యలో చాలా ఆయన ఫేమస్ అనమాట. విశేషం అంటే వీటిల్లో ఈయన యొక్క గొప్పతనం అనేది చాటింపబడుతుంది అనమాట. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచన ఏ హై. ఇవన్నీ ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు, అంటే ఫేమస్, ఈయన రాసిన వాటిల్లో ఒక పేరు పొందిన రచనలు అనమాట. ఏంటి అంటే విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్ और గంగా గోదావరి, ఇవి చాలా ప్రముఖ రచనలు. ప్రతి ఒక్కళ్ళు కూడా కవి పరిచయాన్ని చాలా శ్రద్ధగా విని పాయింట్స్ వైజ్గా రాసుకొని ఒక నోట్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. విశేష ప్రవేశ చూద్దాం. హమారీ సంస్కృతి అంటే మన యొక్క సంస్కృతి, హమారీ సంస్కృతి మే లోకగీత్ और సంగీత్ का अटूट संबंध है. మన యొక్క సంస్కృతిలో లోకగీత్ మరియు సంగీతానికి సంగీత్ అంటే మన మ్యూజిక్ సంగీతము, లోకగీత్ అంటే జానపద గేయాలన్నమాట. అవి ఒక్కొక్క చోట విలేజెస్లో ఎక్కువగా పాడుతుంటారు. ఎవరు మన మాటల్లో వాటికి చరణం, పల్లవి ఇట్లా స్టాంజెస్ కరెక్ట్గా ఉండాలని లేకుండా ఎలాగైనా పాడేదే జానపద గేయం. ఇలాంటి జానపద గేయాలకి మరియు సంగీతానికి అటూట్ సంబంధే, చాలా దగ్గరి సంబంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी लोकगीत का महत्वपूर्ण स्थान है. మనోరంజన్ की दुनिया में, ఈ ఎంటర్టైన్ వరల్డ్లో లోకగీత్కి చాలా ఒక మంచి గొప్ప స్థానం ఉందన్నమాట. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రస్ సే నీరస్ హో జాతా హై. అయితే చూడండి, ఎంతటి ఇది ఉన్నా, శ్రమ ఉన్నా, ఇంకా ఎంత మనము టైర్డ్ అయిపోయినా కూడా గీత్ और సంగీత్ పాటలు మరియు సంగీతం అనేది మనం వింటే హమారా నీరస్ బి రస్మే హో జాయేగా. అంటే ఎంతో ఉత్సాహంగా లేని వ్యక్తి, అలసి ఉన్న వ్యక్తి, అన్రెస్టబుల్గా ఉన్న వ్యక్తి ఏకదమ్న ఉత్సాహవంతుడైతే అనమాట. అంటే పాటలు వినడం వల్ల, ఆ ఎంటర్టైన్మెంట్ సాధనాల వల్ల ఒక్కసారిగా తన నిరుత్సాహం అంతా ఇదైపోయి ఉత్సాహవంతులుగా అవుతారు. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ప్రస్తుతం మన పాఠంలో ఇలాంటి లోకగీతాలకి ఎంత ప్రిఫరెన్స్ ఉన్నది అనేది మన పాఠంలో ఇవాళ తెలుసుకుందాం. लोकगीत अपनी लोच ताजागी और लोकप्रिय में शास्त्रीय संगीत से भिन्न है. అయితే లోకగీతం అనేది శాస్త్రీయ సంగీతంతో టోటల్లీగా డిఫరెంట్ అనమాట. అంటే శాస్త్రీయ సంగీతం అంటే మనం చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసి సంగీతానికి సంబంధించినవి కరెక్ట్గా వాటికి పల్లవిలు, కోరస్లు ఇవన్నీ పెట్టి పాడుతుంటాం. ఒక మ్యూజిక్, ఒక సాంగ్ ఉంది అంటే మూవీస్లో. కానీ ఈ లోకగీత్కి దానికి భిన్నం, డిఫరెంట్ అనమాట, టోటల్లీ డిఫరెంట్. లోకగీత్ సీదే జనతాకి సంగీత్ హై. లోకగీత్ అనేది డైరెక్ట్గా ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించి వాళ్ళకు దగ్గరగా ఉండేదన్నమాట. ఘర్, గాంవ్ ఔర్ నగర్కి జనత. ఘర్ అంటే మన ఇల్లు మరియు గాంవ్ ఊరు, ఔర్ నగర్ పట్టణం, జనతాకి గీత్ హే. ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన పాటలు అనమాట. అంటే డైరెక్ట్గా ఎవరికి టచ్ అవుతాయంటే ఈ మనుషులు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ప్రాబ్లమ్స్ పైన తీసుకొని వాళ్ళని టచ్ చేసే విధంగా ఉంటాయి. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హే. అయితే ఈ లోకగీత్కి సాధన అనేది అవసరం లేదు, వీటికి మనకి సాధనతో పని లేదనమాట. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं.
త్యోహారు అంటే పండుగలప్పుడు और విశేష అవసరం విశిష్టమైన అవసరాలు ఉన్నప్పుడు అప్పుడే పాడబడతాయి ఈ జానపద గీతాలు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనకి డెక్కులు తీన్ మార్స్ అవన్నీ పెట్టేస్తుంటారు. కానీ అలా కాకుండా ఓన్గా 1 or 2 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి డైరెక్ట్గా వ్యక్తులు అక్కడ ఉండి పాడతారన్నమాట ఈ జానపద గేయాలు. సదాసే ఏ గాయే జాతే రహే హై, ఇప్పుడే కాదు చాలా కాలం నుండి ఈ పాటలు పాడబడుతున్నాయి. और इनके रचने वाले भी अधिकतर गाँवों के लोग है. అయితే వీటిని రచించే వాళ్ళు కూడా, ఈ పాటల్ని రాసే వాళ్ళు కూడా ఎక్కడి వాళ్ళు అంటే గాంవోంకే లోగ్, గ్రామాల నుండి వచ్చారనమాట. ఇక్కడ పట్టణాల్లో ఉండేవాళ్ళు ఈ జానపద గేయాలు రాయడం తక్కువ, కానీ గాంవోంకే లోగ్ ఈ పాటలని చాలా అద్భుతంగా రచించగలరు. స్త్రీయనే भी इनकी रचनाओं में विशेष भाग लिया है. స్త్రీలు ఇంకా విశిష్టంగా ఈ పాటలు రాయడంలో భాగమయ్యారనమాట, పాలు పంచుకుంటారు. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. అయితే వీటికి గొప్ప గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు మన మ్యూజిక్కి ఉన్నట్టు. వీటికి చిన్న చిన్న డోల్ ఉంటుంది చూడండి, మనం ప్రేయర్లో యూజ్ చేస్తుంటాం చూడండి, అలాంటి డోలక్ ఝాంజ్ అక్కడే ప్రేయర్లోనే మనకి చిన్న చిన్న ఒక డప్పుకి గజ్జెలు లాంటివి ఉంటాయి, అది ఝాంజ్ అనమాట. కర్తాల్ అంటే గుళ్ళల్లో మనము భజనకి యూజ్ చేస్తుంటాం, అవి కరతాల్ అంటే అంటే చేతులతో తాళాలు అనమాట, అవి చేతులతో వాయించే తాళాలు. బాన్సూరి అంటే ఫ్లూట్, ఇలాంటివన్నీ యూజ్ చేసి పాడేవే ఈ జానపద గేయాలు. అంటే మనకి యాక్చువల్గా సంగీతానికి అంటే సైలోఫోన్ లాంటివి, వీణలు మరియు అవన్నీ యూజ్ చేసి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇవి చాలా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఓన్గా పాడే పాటల్ని మనం జానపద గేయాలు అని అంటామన్నమాట. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हे समझाया जाता था. एक समय था, ఒకప్పుడు శాస్త్రీయ సంగీతానికి ముందు ఇంకా ఒక ఇదిగా ఉండేదన్నమాట, భిన్నంగా ఉండేవి అవి. हाल तक इनकी बड़ी उपेक्षा की जाती है. అభి హాల్ తక్ అంటే ఇంతవరకు కూడా దానికి పెద్ద ఉపేక్ష ఇస్తూ ఉన్నామన్నమాట ఇప్పటి వరకు కూడా. అప్పటి నుంచి కూడా ఈ శాస్త్రీయ అప్పటి నుంచి కూడా ఈ సంగీతానికి చాలా ఆదరణీయం ఉందన్నమాట. पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिर है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. అయితే చూడండి, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र, అయితే సాధారణ ప్రజలు మరియు మిగతా ప్రజలు అందరి దృష్టి కూడా फिरी है तो సాహిత్య और కళా క్షేత్రమే పరివర్తన్ హువా హై. ఈ సాహిత్య కళాక్షేత్రంలో ఇంకా చాలా మార్పులు వచ్చాయన్నమాట. పరివర్తనం చెందడం అంటే మార్పులు రావడం, ఇలా చాలా మార్పులు వచ్చాయి. अनेक लोगों ने विविध बोलियों लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी और इस प्रकार के अनेक संग्रह तक अब प्रकाशित हो गए हैं. చాలా చాలా రకాలుగా ఈ సంగీతం అనేది ఇక్కడ విభజించబడ్డాయి. వాటి యొక్క విశేషతను కీర్తిని గొప్పగా కీర్తింపబడుతున్నాయన్నమాట సాహిత్యకారుల దగ్గర. లోకగీతంకే కई ప్రకార హై. అయితే లోకగీత అనేవి చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏక్ ప్రకారతో, అయితే వీటిల్లో ఒక టైప్ ఏంటంటే బడాహి ఓజస్వి ఔరు సజీవ్ హై. ఓజస్వి అంటే ఎల్లప్పుడూ కూడా, సజీవ్ మీన్స్ ఎప్పుడు కూడా ఒకటే దానికి రెస్పెక్ట్ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు దాన్ని జనాలు ఆదరిస్తూనే ఉంటారు, దాన్ని ఓజస్వి అంటారు అనమాట. యహ్ ఇస్ దేశ్ కే ఆదివాసియోం కా సంగీత్ హై. ఈ లోకగీత అనే మన ఆదివాసుల యొక్క సంగీతం ఇప్పటి నుంచి లేదు, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి దీన్ని మనం ఆదరిస్తున్నాం. మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగపూర్ మే గోడ్ఖాండ్ భీల్ సంథాల్ ఆది ఫైలే హుయే హై. అయితే ఒక్కొక్క చాట ఒక్కొక్క పేరుతో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట.
చూడండి, మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగపూర్ మే గోండ్ఖాండ్ అంటాం. అక్కడ పాడే ఈ పాటల్ని మనకైతే తెలుగులో జానపద గీతాలు అంటాము. మధ్యప్రదేశ్లో మరియు దక్కన్లో మరియు చోటా నాగపూర్లో గోండ్ఖాండ్ అంటాం. బీల్ సంతాల్ ఆది ఫైలవ్యే హే, బీల్ సంతాల్ అని చెప్పి అన్ని చోట్ల కూడా ఈ స్ప్రెడ్ అయినాయన్నమాట. इनके गीत और नाच अधिक तरह साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाती है. అయితే ఇన్కే గీత్, వీళ్ళ యొక్క గీతాలు ఎలాంటివి అంటే నాచ్ అధికతర సాత్ సాత్, ఒకరి వెంట ఒకరు డ్యాన్స్ చేస్తూ, और బడే బడే దళం, చాలా టీమ్స్గా పెద్ద పెద్ద టీమ్స్గా డివైడ్ అయ్యి బాగా రౌండ్గా ఇది చేసుకొని ఒక టీం లాగా అయ్యి పాడబడుతూ ఉంటారు అన్నమాట ఈ పాటలు. 20-30 आदमियों और औरतों के दल एक साथ था, एक दूसरों के जवाब में जाते हैं, దిశాయే గూంజ్ ఉడ్తే హై. అయితే వీళ్ళు ఎలా పాడతారంటే ఒక్కొక్క టీంకి 4-5 కాదు, 20 మంది 30 మంది కలిసి ఒక్కొక్క టీం లాగా ఉండి ఒక టీము ప్రశ్నోత్తరిగా పాడితే, అంటే ప్రశ్నలు అడిగినట్లు పాడితే, ఇంకొక టీము దానికి జవాబు ఇస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారనమాట. అంటే ఒక దళం, చాలా గుంపులుగా చాలామంది కలిసి పాడే పాట అనమాట. ఒకరు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, టీం అంటే 20 और 30 20 మంది లేదా 30 మంది కలిసి పాడే పాటల్నే మనం జానపద గేయాలు అంటాం. నెక్స్ట్ పహాడియం అంటేనే తెలుసు మనకి కొండలు. పహాడియోంకే అప్పనే గీత్ హై. అయితే ఎక్కడి గీతాలకి అక్కడ స్పెషల్గా ఒక ప్రిఫరెన్స్ ఉందన్నమాట. పహాడియోమే అంటే కొండల్లో పాడే పాటలు. మనకు కొండ జాతి వాళ్ళు పాడుతుంటారు, అంటే వర్క్ చేసేటప్పుడు పాడుతుంటాము. ఇలా కొండల్లో పాడే వాళ్ళకి అక్కడ వాళ్ళకి అలా వంటి వాళ్ళ పాటలకి స్పెషలైజేషన్, వాళ్ళకి ఆ పాటలు ఉన్నాయన్నమాట. ఉన్కే అప్నే వారి యొక్క భిన్న రూప్ హోతీ హై. అయితే వాళ్ళకు తగినట్టు వాళ్ళకు వేరే భిన్న రూపంగా ఉంటాయి. హోతే హుయే భీ అశాస్త్రీయ హోనే కే కారణ్ ఉన్మే అప్ని ఏక్ సమాన్ భూమి హై. శాస్త్రీయంగా ఉండబడవు, అంటే ఒక రిథమాటిక్గా ఒక రూల్ ప్రకారంగా ఒక స్టాంజా లాగా రావు ఇవి. అయినప్పటికీ కూడా వాటి యొక్క విశేషత వాటికి ఉంటుందన్నమాట. భూమి అనేది లాస్ట్లో ఒకటే వచ్చేటట్టు పాడతారు. గద్వాల్, కిన్నౌర్, కాగడ ఆదికే अपने गीत, गढ़वाल, किन्नौर, कागड़ा आदि अपने गीत और उन्हें गाने की अपनी విధియా హే. అయితే ఎవరి యొక్క పాటలకి వాళ్ళ యొక్క విశిష్టత వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళు మాట్లాడే మాటలో, వాళ్ళకు అర్థమయ్యే భాషలో, ప్లస్ వాళ్ళ గొప్పతనం వాళ్ళు చేసుకుంటూ పాడతారు. మన యొక్క పాటలు అయితే మనం తెలుగులో చాలా నీట్గా వచ్చేటట్టు డప్పులతోటి అలా మనం యూజ్ చేసుకొని పాడతాం. వాళ్ళు అదేవిధంగా వాళ్ళ భాషలో, వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకున్న సమస్యలపైన వాళ్ళు గద్వాల్, కిన్నౌర్, కాగడ ఆ పేర్లతోటి బాగా పాడుతూ ఉండేవారు అనమాట. ఉన్కా అలగ్ నామీ హే పహాడీ పడ్ గయా హే. అయితే వాళ్ళు అక్కడ పాడే పాటలకి పహాడీ అని పడిపోయిందనమాట. మనకి క్వశ్చన్స్లో ఇవే వస్తాయి చూడండి, పైన క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి స్పెషల్. లోకగీత్ కే బారే మే ఆప్ క్యా జాంతే హే అంటే ఫస్ట్ పేరా మనం చదివాం కదా, అది వస్తుంది. లోకగీత్ కే బారే మే క్యా జాంతే అంటే లోకగీత్ और శాస్త్రీయ సంగీత్ अटूट संबंध है, इनको साधना की ज़रूरत नहीं है. అలా పాయింట్స్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ లోకగీత్ और సంగీత్ का क्या संबंध है, అదే దీనికి దానికి యొక్క దగ్గర సంబంధాలు ఏంటి అంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ రాయాలి. నెక్స్ట్ పహాడీ కిసే కహా జాతా హై అంటే మనకి ఈ పేరా మొత్తం పహాడీకి వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఇంతవరకు మనకి పహాడీ గాయే జాతే హై అని చెప్పి, అందుకని మనము ఒక్కొక్క క్వశ్చన్ చదివేటప్పుడు దానికి ఆన్సర్ అనేది నీట్గా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకునేటట్లు ఉండాలన్నమాట. నెక్స్ట్ देश के और गाँवें और देहातों में हैं. దేహాతో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. వాస్తవిక్ లోకగీత్ అంటే నిజమైన జానపద గేయాలు. దేశంకే గావో అంటే దేశం యొక్క గావో గ్రామాల్లో ఉంది. గావ్ కా విలోమ్ క్యా హే, గావ్ కా విలోమ్ షహర్. గావ్ అంటే గ్రామాలు, షహర్ అంటే పట్టణాలు, ఆపోజిట్ అనమాట. ఇక్కడ దేహాత్ చూడండి, మనము సెకండ్ లెసన్లో చూసుకునే మాట అయితే హామీద్ కే మాతా పితా దేహాంత్ హో చుకే
అంటే అక్కడ చనిపోవడం అని వస్తుంది. ఈ పాఠంలో చూసుకుంటే దేహాతో అంటే ఇక్కడ గ్రామాలు, దేహాతో మే హై, ఇదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేహాత్ అంటే అక్కడ మనకి ఆ పాఠంలో చనిపోవడము వస్తుంది. ఇక్కడ దేహాత్ అంటే గ్రామాలు, అంటే నిజమైన లోకగీత్ జానపద గేయాలు ఎక్కడ నుంచి ఉద్భవించాయి, పుట్టాయి అంటే గ్రామాల నుండి పుట్టాయి. అసలు మన భారతదేశం గ్రామాల దేశం అనమాట. గాంవోं का देश है यही भारत देश. इनका संबंध देहात की जनता से है. అయితే వీటి యొక్క సంబంధం, అటూటి సంబంధం, వీళ్ళకు ఎక్కడ సంబంధం ఎక్కువ కలిసి ఉంది అంటే జానపద గేయాలకి మరియు పట్టణాలక అంటే జానపద గేయాలకి మరియు పల్లెలక అంటే జానపద గేయాలకి మరియు పల్లెలకే సంబంధం ఎక్కువగా ఉంటుంది. బడీ జాన్ హోతీ హే ఇన్మే, వీళ్ళకు చాలా ఇష్టం అన్నమాట. గ్రామాల ప్రజలకు ఈ జానపద గేయాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి చాలా లైక్ చేస్తారు ఇవి. चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश की पूर्वी बिहार, पश्चिम जिलों में गाए जाते हैं. ఇవి చైతా, కజ్రీ, బారహమాస్ అనే పాటలు ఎక్కడెక్కడ పాడబడతాయంటే మీర్జాపూర్, బనారస్ और ఉత్తరప్రదేశ్, పూర్వీ బీహార్, పూర్వ పశ్చిమ బీహార్లలో జిల్లాలలో ఎక్కువగా ఇవి పాడబడతాయి. బావుల్ और బతియాలి बंगाल के लोकगीत है. బావుల్ అనేది బతియాలి అనేది ఎక్కడిది అంటే బంగ్లాదేశ్, बंगाल के లోకగీత్. పంజాబ్ మే మాహిమా ఆది ఇస్ ప్రకార్ హై. పంజాబ్లో ఈ లోకగీతాలను ఏమంటారు, మాహిమా అంటారనమాట. చూడండి ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్కటిగా పిలువబడుతుంది. హీర్ రాంఝా, సోహిని మహ్వాలి సంబంధి. హీర్ రాంఝా, सोहनी महिवाल संबंधी गीत पंजाबी में और डोल मारू और गीत राजस्थानी में बड़ी చావ్ సే గాయే జాతే హే. చావ్ అంటే చాలా ఇష్టంగా పాడబడతారనమాట. ఈ రాష్ట్రాలలో, ఈ స్టేట్స్లో ఈ పాటల్ని చాలా ఆదరిస్తారు, ఇంకా ఇష్టంగా వింటారనమాట, చాలా ఇష్టంగా వింటూ ఉంటారు. ఇన్ దేహాతీ గీతోంకే రచయితాకారి అంటే ఈ యొక్క దేహాతి అంటే ఇక్కడ మన గ్రామాల యొక్క రచయిత ఎవరంటే ఈ గ్రామాల్లో పాడబడే పాటల యొక్క రచయితకు कल्पना को इतना मान देकर अपनी गीतों की विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं. అయితే వీళ్ళు ఈ రచించే వాళ్ళు, ఈ పాటలు రాసేవాళ్ళు వీటిని, ఈ రచన ఎలా తీసుకుంటారు అంటే గ్రామాల్లోని ప్రజలు ఏవైతే అక్కడ ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ లేదా అక్కడ సిచ్యువేషన్ సంబంధించి వాటి నుండే ఈ పాటల్ని తీసుకుంటారు. జిస్సే వే సీధే మర్మకో ఛీలేతే హై. అందుకే అవి డైరెక్ట్గా మన మనస్సుని తాకుతాయన్నమాట. ఎందుకంటే అయ్యో ఇది మన ప్రాబ్లమే కదా అని చెప్పేసి మనకి టచ్ అవుతాయి. అందుకని మనము కొంచెం ఏదైనా మూవీస్ చూసినా, సాంగ్స్ చూసినా మనకు దగ్గరగా ఉన్నప్పుడు వాటికి మనం రియాక్ట్ అవుతామన్నమాట. సో అలాగే వీళ్ళు కూడా, ఈ పల్లె ప్రజలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీసుకొని వాళ్ళలో ఉండే దాగి ఉన్న ఇవి వాటికి వాళ్ళ జీవనానికి దగ్గరగా ఉన్నాయి తీసుకుంటారు కాబట్టి వెంటనే మర్మకో ఛూలేతే హై, వాళ్ళ యొక్క మనసులకి అవి తాకుతాయన్నమాట. ఉన్కే రాగ్ భీ సాధారణతః, వాటి యొక్క రాగం కూడా పెద్దగా ఇలా పాడరు, సాధారణంగా ఉంటుందన్నమాట వాళ్ళు పాడే పాటల. పీలు, సంగ్రా, దుర్గా, సావన్, సరోట్, పీలు, సారంగ్, దుర్గా, సావన్, సరోట్ ఆది హై. వీళ్ళు పాడే పాటల్లో ఇవి అనేకం అన్నమాట. కహరావా, बिरहा, दोबियाँ आदि देहात में बहुत गाए जाते हैं. कहरावा, बिरहा, दोबियाँ आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. చాలా పెద్దగా దళ్ అంటే టీమ్స్గా పాడేవి, చూడటానికి ఒకే వేషధారణ వేసుకొని ఇలా పాడుతూ ఉంటే ఇక్కడ మనం పిక్చర్ చూసాం కదా, అంటే ఎంతో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ పాడతారనమాట. ఈ పాటల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా అన్నీ ఏదైతే వాళ్ళకు ఉన్న బాధలు మొత్తము తీరిపోయేలాగా ఆ పాటలు పాడి ఆ పాటల్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ పాడతారనమాట. నెక్స్ట్ इनकी भाषा के संबंध में कहा जा चुका है कि सभी लोकगीत गाँवों और
इलाकों की बोलियों में गाए जाते हैं। అయితే అన్ని చోట్ల లోకగీత్ పాడుతూ ఉంటారు కానీ ఎక్కడైనా కూడా లోకగీత్ అనేవి వారి వారి యొక్క వాడుక భాషలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ భాషలోనే పాడుతుంటారు. మనం మంగ్లీ సాంగ్స్ ఎక్కువగా వింటుంటాం కదా, అవన్నీ జానపద గేయాలు, వాటిని మనం లోకగీత్ అనుకోవచ్చు. ఇక్కడ వారి వారికి సంబంధించిన లాంగ్వేజెస్లోనే వాళ్ళు పాడతారనమాట. అదే బీహార్లో అయితే బీహార్ వాళ్ళకు అర్థమయ్యేటట్టు బీహారీ, అలాంటి వాళ్లకు సంబంధించిన లాంగ్వేజెస్లోనే ఈ లోకగీత్ అనేవి చలామణి అవుతుంటాయి. इस कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయక్ होते हैं. అసలు మెయిన్గా ఆదరింపబడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు బాగా అర్థం అవ్వడం. మనం చూడండి, ఏవైనా లెసన్ చెప్పేటప్పుడు వింటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది, అర్థం కాలేదనుకోండి బోరింగ్ అనిపిస్తుంది. అలానే వాళ్ళకు సంబంధించిన భాషల్లో పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు వినాలి అనుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇష్టంగా ఆహ్లాదకరంగా వింటారనమాట. రాగ్తో ఇన్ గీతోంకి ఆకర్షిక్ హోతీ హై. రాగంతో కూడా పాడతారు కాబట్టి, మంచి రాగంతో పాడతారు కాబట్టి ఇంకా ఆకర్షితులవుతారు. ఆ యొక్క పాటకి ఆకర్షితమై అట్రాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్తో వింటూ ఉంటారనమాట. ఇన్కి समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. అసలు జానపద గేయాలు సక్సెస్ ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళకు తెలిసిన భాషల్లో కాబట్టి, వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి అవి సక్సెస్ అవ్వడానికి అదొక పెద్ద కారణం అనమాట. అంటే మనకి చాలా బాగా అర్థమవుతున్నాయి, మనకి తెలుస్తున్నాయి, ఇవి మన గురించే అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి వాటిపైన ఇంకా ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ యొక్క పాటలకి వీళ్ళు ఆదరణ చేస్తున్నారు. नेक्स्ट चूँगी, भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है. ఇక్కడ చూడండి, భోజ్పూరికి విదేశీయాకి సంబంధం అనమాట. భోజ్పూరిలో కరీబ్ 30-40 బర్సోం సే, ఈ భోజ్పూరిలో 30-40 సంవత్సరాల నుండి ఈ విదేశీయా పాటలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. అంటే విదేశీయా పాటలు అంటే చాలా ఇష్టంగా వింటారనమాట. గానే వాలోంకో అనేక సమూహ ఇన్హోనే గీతో హుయే దేహాత్ ఫిర్తే హై. అయితే గానే వాళ్ళే సమూహ, పాట పాడే వాళ్ళ సమూహం అంటే టీం ఊర్లు తిరుగుతూ పాడతారనమాట. టీమ్స్గా అయ్యి దేహాత్మే ఫిర్తే హుయే అంటే ఆ యొక్క పల్లెటూర్లలో తిరుగుతూ అక్కడ ఒక గల్లీలో ఒకసారి, ఒక చోట ఒకసారి, అలా టీమ్స్గా డివైడ్ అయిపోయి పాడుతూ ఉంటారు. ఉదర్కే జిలోమే విశేషకర్ बिहार में विदेशियाँ से बढ़कर दूसरा गाने लोकप्रिय नहीं है. అటుపక్క ఈ విదేశీయానికి కాక ఇంకా వేరే పాటలు దేన్ని కూడా వాళ్ళు లైక్ చేయరనమాట. అంటే విదేశీ అంటే అందరూ కూడా ఇష్టపడే విధంగా దానికి మించిన పాటలు లేవన్నమాట. విదేశీయాँ से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं होते. వాళ్ళకి ఆ పాట తప్ప వేరొక పాటలు వాళ్ళు ఇష్టపడరనమాట. అంతగా ఈ విదేశీయ సాంగ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ గీతో మే అధికతర రసిక ప్రియం और ప్రేయసి కి బాత్ రహతీ హై. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారంటే ఆ పాటల్లో రసిక ప్రియ और ప్రేయసి అంటే ప్రేమికుల పాటలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనము ఏదైనా మూవీ చూస్తుంటే ఫైటింగ్ మూవీ అయితే చూడము, అదే లవర్స్ మూవీ అయితే బాగా ఇంట్రెస్ట్గా చూస్తుంటాం. అలానే వీళ్ళు ఈ పాటలు కూడా ప్రేమకు సంబంధించి, ప్రేమికులకు సంబంధించి, రసిక ప్రియుడికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా తీసుకొని వినేవాళ్ళు అనమాట. పరదేశీ ప్రేమికి और इनसे करुणा और विरह का రస్ భరస్తా హే. దీంట్లో వాళ్ళ యొక్క కరుణ మరియు దయ ఇలాంటి రస్ అంటే ఇలాంటి మాటలతో వర్ణింపబడి ఉంటాయి కాబట్టి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇష్టంగా వీళ్ళు వింటారు. ఎవరు అంటే భోజ్పూరి వాళ్ళు విదేశీయ సాంగ్స్ని ఇక్కడ ఎక్కువగా భోజ్పూర్లో బీహార్లో ఇటువన్నీ ఏ చలామణి అవుతుంటాయంటే విదేశీయా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనకి క్వశ్చన్లలో కూడా ఇచ్చారు చూడండి, 6th క్వశ్చన్ ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఆ పార్ట్ మనకి రేపు ఉంటుంది. ఆ పార్ట్ ఇక్కడ చూసుకుంటే మనము సెకండ్ పార్ట్లో చెప్తాను. విదేశీయా లోకగీత్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. ఇప్పుడు నేను ఏదైతే పారాగ్రాఫ్ చెప్పానో విదేశీయా లోకగీత్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి भोजपुरी का నుంచి बरसता है, विरह बरसता है.
ఈ మొత్తం రావాలన్నమాట. విదేశీయ లోకగీత్ కే బారే మే आप क्या जानते हैं అంటే ఈ 3 or 4 లైన్స్ కూడా మనకి కంప్లీటెడ్గా 3 మార్క్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ హా విదేశీయ और पहाड़ी गाने అంటే ఇంపార్టెంట్. ఇంకోటి లోకగీత్ और శాస్త్రీయ సంబంధ్ को अटूट संबंध क्या है, ఈ 4 క్వశ్చన్స్ ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిదీ మనం చదివేటప్పుడే అవగాహన చేసుకోవడం బాగా అవసరము. ఓకే అమ్మా, ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్లో మనము మిగతా లెసన్ మొత్తం సెకండ్ పార్ట్లో విందాం.